అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే ఇక్కడ పెద్ద ఆయన దండం పెడుతున్నాడు కదా, తన పేరు కృష్ణం నాయుడు. మీ అందరూ కూడా చాలా వరకు మన వీడియోలో చూసే ఉంటారు. మన ఆశ్రమవాసుడు. ఇంకా తనని మన ఆశ్రమంలో జాయిన్ చేయించి అటుపక్క ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు కదా, పింక్ షర్ట్, బేబీ పింక్ షర్ట్, తను జాయిన్ చేయించారు. ఆ జాయిన్ చేయించిన వ్యక్తి దగ్గర ఈయన 1.5 లక్ష రూపాయలు దాచుకున్నాడంట. ఇంకా ఆశ్రమంలో జాయిన్ అయినప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, నేను ఆశ్రమంలో పెట్టుకుంటానంటే ఇంకా ఆయన నేను కొద్ది రోజుల తర్వాత నీకు ఇస్తానులే అన్నట్లుగా చెప్పారట. ఇవన్నీ కూడా ఈయన చెప్పడమే, నాకైతే తెలియదు. నా ఎదురుగా వాళ్ళు ఇచ్చి పుచ్చుకోలేదన్నమాట. ఇంకా దాని తర్వాత ఈ పెద్ద ఆయనకి అదే లోకం అయిపోయింది. ఇక్కడ మంచిగా తినుకొని మంచిగా ఉన్నా కూడా ఆ డబ్బు మీదే ధ్యాస అయిపోయి చాలా ఒక రకంగా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అనమాట. దాని మాటల్లో వ్యక్తపరచలేము మనము. బాధపడిపోతున్నాడు మెయిన్. దానికనే నాకు చెప్పాడు, వాళ్ళని పిలిపించండి అమ్మా అన్నట్లుగా. ఇంకా నేనైతే వాళ్ళకి ఫోన్ చేశాను, మీరు ఒకసారి రండి బాబు, అతను మాట్లాడాలంట మీతో అన్నట్లుగా. డబ్బు విషయం ఎత్తకుండా నేను పిలిపించాను అనమాట. కాకపోతే వాళ్ళు రాలేదు. ఏదో అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారని అన్నట్లుగా, ఇంకా ఆశ్రమానికి ఎందుకులేమ్మా, దేవాలయం లాంటి ఆశ్రమం కదా, అది ముట్టు తీరిపోయిన తర్వాత వస్తాము అన్నట్లుగా చెప్పారు. కాకపోతే అయినా కూడా రాలేదు. వాళ్ళ ఆ రోజులు గడిచిపోయినా కూడా రాలేదన్నమాట. దానికనే పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఇంకా వీళ్ళు ఇట్లా చెప్తే రారు అన్నట్లుగా మా వారిని మా ఫోన్లోనే ఫోన్ చేసి ఇమ్మని చెప్పి మురుగులు తీసుకెళ్లి మాట్లాడినాడు. మొత్తం మాటలు రికార్డ్ అయినాయి. ఏమంటే, ఆశ్రమం బాగలేదు, ఆశ్రమంలో అవుట్ తౌకులు ఉన్నాయి, మమ్మల్ని వచ్చి ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోనన్ని అన్నట్లుగా వాళ్ళతో మాట్లాడినాడు. మళ్ళీ అది నాకు బాధ అనిపించింది. ఈయన ఆశ్రమం గురించి ఎందుకు చెడ్డగా చెప్తాడు? నిజంగానే ఈయనకు ఆశ్రమం బాగలేదా, లేకపోతే వాళ్ళు డబ్బు ఇవ్వాలని ఈ రకంగా చెప్తున్నాడా అన్నట్లుగా వాళ్ళని పిలిపించాను నేను. వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగానే చెప్పినాను, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తానండి, ఇట్లా మా ఆశ్రమం చెడ్డగా చెప్పేదంటే ఇది తమాష విషయం కాదు అన్నట్లుగా. ఇంకా వాళ్ళైతే వచ్చారు పాపము. ఇంకొచ్చిన తర్వాత వాళ్ళు డబ్బు ఇవ్వాల్సింది వాస్తవమేనంట. కాకపోతే ఈ పెద్ద ఆయన డబ్బు రాదు అన్నట్లుగా ఆశ్రమం మీద తప్పు చెప్పాడంట. మన వాళ్ళందరూ కూడా అడిగారు, ఎందుకు పెద్ద ఆయన అట్లా చెప్పావు, ఇంతమంది ఉన్నాం కదా మేము, అందరి నోట్లో నువ్వు దుమ్ము పోసినట్లే కదా ఇట్లా చెప్తే మంచి ఆశ్రమం మీద అన్నట్లుగా అందరూ అడిగారనమాట. దానికి పెద్ద ఆయన లాస్ట్లో క్షమాపణ చెప్పాడు, నేను నా డబ్బు రావాల కాబట్టి నేను ఆశ్రమం మీదకి అబద్ధం చెప్తే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు రప్పించే కోసం నేను ఆ రకంగా చెప్పానే కానీ ఆశ్రమం చెడ్డ కాదమ్మా అన్నట్లుగా. నేనైతే నేను పంపించేయాలని డిసైడ్ అయినానప్ప, ఇంక నీకు ఆశ్రమం నచ్చకపోతే ఎందుకు అంటే, అమ్మ మీ కాళ్ళనే పట్టుకుంటాను కానీ ఆశ్రమం నుండి నేను వెళ్ళను అన్నట్లుగా క్షమించమని అడిగాడు. దానికనే ఎదుగోండి క్షమించమని అడుగుతున్నాడు అనమాట. నాకైతే మనసుకు చాలా బాధ అనిపించిందండి. ఆయన్ని పంపించేయాలని మాత్రం కాదు కానీ ఆయన రకంగా చెప్పడం వల్ల నాకైతే చాలా కోపం వచ్చిందండి. నా ఫేస్లో మీరు గమనించవచ్చు. ఇంకా వాళ్ళైతే చెప్పిన విషయం ఏమంటే, జాయిన్ చేయించిన వాళ్ళు, ఆయన మా దగ్గర డబ్బులు దాచుకోవడం వాస్తవమేమ్మా, కాకపోతే మా అమ్మగారు చనిపోవడం వల్ల మేము రాలేకపోయాం అంతే, ఇంకేం కాదు, నెల లోపల ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేస్తాము అన్నట్లుగా రాసి సంతకం పెట్టేసి కూడా వెళ్ళారు. ఇంకా పెద్ద ఆయనేమో అందరూ క్షమించండి, నేను తప్పు చేశాను అన్నట్లుగా నన్ను కూడా పాదాలు పెట్టుకునేకి వచ్చాడు. అంత పెద్ద ఆయన చాలా మనసుకు బాధగా అనిపించింది. లేదప్ప నిన్ను ఎక్కడా పంపించను, మన ఆశ్రమంలోనే కాదు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నట్లుగా. ఈ వీడియో చూసిన వాళ్ళు నన్ను తిట్టుకున్నారా మెచ్చుకున్నారా అనేది కమెంట్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.